హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు నేను మీకు ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటి అనేది చెప్తాను. సో ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అంటే దాన్ని మనం ఎగ్ ఫ్రీజింగ్ అని కూడా అంటామన్నమాట. సో ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్లో ఏం చేస్తామంటే, న్యాచురల్గా మనకి ఒక సైకిల్లో ఒక ఎగ్ అనేది ఓవులేషన్ టైంకి రిలీజ్ అవుతుంది అనమాట, గ్రో అయ్యి. సో మనం ఈ ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్లో మనకి ఒక సైకిల్లో ఎన్ని ఎగ్స్ అయితే ఉంటాయో అన్ని ఎగ్స్, మల్టిపుల్ ఎగ్స్ అనేవి గ్రో చేస్తాం హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చి. సో దీంట్లో మనకి ఉమెన్కి ఒక 8 to 10 days హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. సో ఎగ్స్ అనేవి అడిక్వేట్ సైజ్కి గ్రో అయ్యాక మత్తిచ్చి, షార్ట్ జనరల్ ఎనెస్థీషియా అంటాం, ఆ చిన్న మత్తిచ్చి మనం ఎగ్ పికప్ అనేది చేస్తాం. ఇట్లా పికప్ అయ్యాక మనం ఎగ్స్ అనేవి బయటకు తీస్తామన్నమాట. అవి ల్యాబ్లో చూసి దానికి క్రయో ప్రొటెక్టెంట్స్ అనేవి ఉంటాయన్నమాట, అంటే ఫ్రీజింగ్కి వాడేవి. సో ఈ క్రయో ప్రొటెక్టెంట్స్ పెట్టి మనం ల్యాబ్లో లిక్విడ్ నైట్రోజన్ అనేది ఉంటుంది. సో ఈ లిక్విడ్ నైట్రోజన్ యూస్ చేసి -196 degrees టెంపరేచర్లో మనం ఈ ఊసైడ్స్ అనేవి ఫ్రీజ్ చేసి పెడతామన్నమాట. ఇలా ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ఏంటంటే ఫ్యూచర్లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఎగ్స్ అనేవి బయటకి తీసి స్పర్మ్తో కలిపి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇది ఎవరికి అంటే, ఈ మధ్య మనకి మ్యారేజెస్ అనేవి కూడా చాలామందికి లేట్ అవుతున్నాయి. అండ్ కొంతమందికి ఏంటంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. సో ముందుగానే ఓవరీస్ ఫెయిల్ అవ్వడం అలాంటి హిస్టరీ ఫ్యామిలీలో ఏదైనా ఉన్నా వీళ్ళు కూడా ఈ ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే క్యాన్సర్ ఏదైనా డిటెక్ట్ అయ్యి సడన్గా కీమోథెరపీకి కానీ రేడియోథెరపీకి కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు, సో ఈ కీమో రేడియోథెరపీ చేసినప్పుడు ఏంటంటే ఎగ్స్ అనేవి ఓవరీస్లో ఉండే ఊసైడ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఆ ప్రొసీజర్స్కి వెళ్ళే ముందు ఈ ఎగ్స్ అనేవి పికప్ చేసుకుని ఫ్రీజ్ చేసుకుంటుంటారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది, కొంతమంది కెరియర్ ప్లాన్ చేసుకోవడంలో కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది లేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి అన్ని కండిషన్స్లో మనం సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది చెప్తామన్నమాట. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.